and like you are looking at the roof of the orbit. I think you are able to identify this. Lacrimal fossa, supraorbital notch, trochlear fossa. Trochlear fossa chala chinnagane untadi. Okay, so we are looking at the ethmoid bone from the inferior surface. So one thing is for sure, మీ అందరికీ తెలిసింది ఒకటి మనకి cribriform plate. Okay, so that is horizontal plate in the anterior cranial fossa, anterior part of anterior cranial fossa. So అది దాని నుంచి ఫ్రమ్ ద క్రైబ్రిఫార్మ్ ప్లేట్ దాని యాంటీరియర్ ఎండ్ నుంచి పైకి సుపీరియర్గా క్రిస్టా గాలి. ఇప్పుడు నవ్ యూఆర్ లుకింగ్ ఇన్ఫీరియర్, మనం ఇన్ఫీరియర్ నుంచి సుపీరియర్ చూస్తాం. సో ఇప్పుడు నవ్ యూఆర్ లుకింగ్ ఎట్ ద మిడ్ లైన్ వాట్ ఎవర్ బోన్ పీస్ ఆఫ్ బోన్ ఇస్ దేర్, యాక్చువల్లీ దట్ ఈస్ ద పర్పెండికులర్ ప్లేట్ ఆఫ్ ఎథమాయిడ్. అది యాక్చువల్లీ పై నుంచి కింద దాకా అట్లా దిగుతుంది. సో దట్ ఫార్మ్స్ ద నేసల్ సెప్టమ్. ఓకే, సో అది పర్పెండికులర్ ప్లేట్. అండ్ దెన్ ఇప్పుడు పక్కకి మీరు చూస్తే ఇప్పుడు ఎల్లో ఇస్ డే, సో యూ విల్ హ్యావ్ అ మెంబ్రేనస్ లాబ్రింత్. సో లాబ్రింత్ ఆర్ ఎథమాయిడల్ లాబ్రింత్ అంటారు. ఓకే, సో ఎథమాయిడల్ లాబ్రింత్ ఇట్లా ఉంటుంది. సో ఎథమాయిడల్ లాబ్రింత్ ఈస్ అండ్ వాట్ యు కాల్ మెంబ్రేనస్, అంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నది ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఎథమాయిడ్ బోన్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద పర్పెండికులర్ ప్లేట్ ఆఫ్ ఎథమాయిడ్. సో ఆ ప్లేట్కి అటు ఇటు కూడా రెండు మెంబ్రేనస్ ఎక్స్టెన్షన్స్ పైనుంచి కింద దాకా ఉంటాయి. సో ఆ మెంబ్రేనస్ బోనే ఎక్స్పాండ్ అయ్యి మధ్య మధ్యలో మీకు ఎథమాయిడల్ ఎయిర్ సెల్స్ కూడా ఉంటాయి వాటిలో. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ ఈ ఎథమాయిడల్ మెంబ్రేనస్ లాబ్రింత్ నౌ ఇట్ ఈస్ ఫార్మింగ్, అంటే దీని లాటరల్ సర్ఫేస్ ఈస్ ఫార్మింగ్ ద మీడియల్ వాల్ ఆఫ్ ద ఆర్బిట్. ఇది లాక్రిమల్ బోన్కి వెనకాల. ఓకే, సో దిస్ ఫార్మ్స్ ద మీడియల్ వాల్ ఆఫ్ ఆర్బిట్. ఈ మెంబ్రేనస్ లాబ్రింత్ మీడియల్ సర్ఫేస్ will form the lateral wall of the nose. So ikkade meeku superior concha, middle concha avastayi which are part of ethmoid. Okay, so inka deenikada inka excellent picture dorakaledu, but we can directly see in the bone. Manam torch light veste mana anterior nares loki లేదా foramen magnum loki manam torch vesti chuste you will easily delineate the structure. Okay, so idi deeni medial surface, but that forms the lateral wall of the nose. ఇది దీని lateral surface that forms a medial wall of orbit. Okay, so this is slightly about this ethmoid. So ethmoid lo cribriform plate, paina crista galli, kinda perpendicular plate. Okay, ఇంకా two labyrinths. సో ఇది మనం నిన్న చూసిన పిక్చరే, ఇంకొంచెం లిటిల్ బెటర్ అంతే. ఓకే, సో అగైన్ దిస్ ఈస్ cribriform plate. సో దాని కింద మెంబ్రేనస్ అంటే కొంచెం అట్లా వేవీ లాగా ఉంటుంది. సో ఇది మనకి సుపీరియర్ కోంకా, ఇది మనకి మిడిల్ కోంకా విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎథమాయిడ్. ఇన్ఫీరియర్ కోంకా ఇస్ ఎ సెపరేట్ బోన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ వైట్ లైన్ ఈజ్ ద సుపీరియర్ మియాటస్, ఇది మిడిల్ మియాటస్, ఇది ఇన్ఫీరియర్ మియాటస్. ఓకే, ఇక్కడ మనకి బాడీ ఆఫ్ స్పినాయిడ్ అండ్ దెన్ పాలటైన్ బోన్, ఆ రెండు జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర స్పీనో పాలటైన్ ఫోరామెన్, లాటరల్ వాల్ ఆఫ్ ద నోస్ దగ్గర. సో అందులోంచి మనకి ఆర్టరీస్ అండ్ కొన్ని నర్వ్స్ మనకి నోస్ లోపలికి ఎంటర్ అవుతాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ పిక్చర్, కానీ ఇఫ్ యూ కెన్ సీ ఇది సుపీరియర్ కోంకా, మిడిల్ కోంకాని కట్ చేశారు. ఓకే, సో మిడిల్ కోంకాకి కింద అంటే దానికి లేటరల్గా you will have this extension of bone which is part of ethmoid, which is called uncinate process. Okay, so uncinate process elli mundara lacrimal bone ki ipudu kinda inferior concha ki attach aitundi. Okay, so atlage attached to ethmoid bone. So uncinate process. So if you can see ipudu ee uncinate process venakala meer chuste ipudu idantha manaki maxillary hiatus ఇంత ఉంటుంది మొత్తం మనకి. సో ఆ maxillary hiatus is mainly closed by front side కొంచెం lacrimal. ఓకే, తర్వాత uncinate process, తర్వాత upper part of inferior nasal concha, వెనకాల anterior part of palatine bone.
అంటే వర్టికల్ ప్లేట్ ఆర్ పర్పెండిక్యులర్ ప్లేట్ ఆఫ్ palatine bone. సో కొంచెం పార్ట్ ఆఫ్ palatine bone, కొంచెం ఇన్ఫీరియర్ నేసల్ కోంక, కొంచెం అన్సినేట్ ప్రాసెస్, కొంచెం లాక్రిమల్ బోన్, ఇవన్నీ కలిపి ఆ మాక్సిలరీ హయాటస్ని క్లోజ్ చేస్తాయి. ఓకే, క్లోజ్ చేసి ఓన్లీ మనకి చిన్న పాత్వే వదులుతుంది అది. సో ఇది యాక్చువల్లీ మాక్సిలరీ హయాటస్, మనకి ఇంత పెద్దగా ఉంటుంది. సో దాని మొత్తాన్ని క్లోజ్ చేయబడుతుంది. సో అంత వైడ్గా ఉంటుంది మనకి మాక్సిలరీ హయాటస్. సో దిస్ ఈస్ ద మీడియల్ సర్ఫేస్ ఆఫ్ maxilla facing the lateral wall of the nose. Okay. So only spinopalatine foramen గురించి. సో ఇది ఇప్పుడు maxilla బోన్ వెనకాల మనకి palatine బోన్. సో యూ కెన్ జస్ట్ సీ. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు maxilla-లో ఇప్పుడు అదంతా అల్వియోలర్ ప్రాసెస్, కానీ ఇట్లా మనకి హారిజాంటల్గా వెళ్ళేది palatine ప్రాసెస్ ఆఫ్ maxilla. ఓకే, anterior 2/3 of heart palate, posterior 1/3 of heart palate, palatine bone, horizontal plate of palatine bone from each side. Okay, ఇప్పుడు ఇది వర్టికల్ ప్లేట్ ఆఫ్ palatine bone, one on each side ఉంటుంది. ఓకే, సో ఇది స్పినాయిడల్ ప్రాసెస్, అంటే స్పినాయిడ్ బోన్ తోటి అటాచ్ అవుతుంది, స్పినాయిడల్ ప్రాసెస్. ఇది ఆర్బిటాల్ ప్రాసెస్, అంటే ఇది ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఫ్లోర్ ఆఫ్ ద ఆర్బిట్. ఆర్బిటాల్ ప్రాసెస్, ఫ్లోర్ ఆఫ్ ద ఆర్బిట్. మనకి ఫ్లోర్ ఆఫ్ ద ఆర్బిట్లో బోన్స్లో maxillary bone, medial side మొత్తం maximum part of the floor of the orbit is maxillary bone, lateral side కొంచెం zygomatic, కానీ posterior end దగ్గర orbital process of palatine bone అని వస్తుంది మనకి. సో దట్ ఈస్ హియర్. ఓకే, సో ఆర్బిటాల్ ప్రాసెస్, స్పినాయిడల్ ప్రాసెస్, అండ్ దెన్ ఇంకొకటి మీకు ఐడియా ఉంది, పిరమిడల్ ప్రాసెస్ అనేది వెనకాలకి హార్ట్ ప్యాలెట్కి ఆన్ ఈచ్ సైడ్, పోస్టీరియర్ బార్డర్ దగ్గర ఆన్ ఈచ్ సైడ్ lateralగా కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది, పిరమిడల్ ప్రాసెస్. So these are the parts of palatine bone. So horizontal plate which forms the posterior 1/3 of hard palate, perpendicular plate which forms the lateral boundary of posterior nares. Okay, atlage this perpendicular plate also forms the medial కొంచెం part, upper part of it forms the medial wall of spinopalatine foramen. ఇప్పుడు దీని వెనకాల దీని లోపల స్పినోపాలటైన్ ఫోసా అక్కడ ఉంటుంది మనకి. ఓకే, జస్ట్ below the orbit. So this is purely palatine bone. Okay. So then horizontal plate, perpendicular plate, వెనకాలకి pyramidal process. Okay, sphenoidal, orbital. So ఇది orbital surface. Okay, సో ఇక్కడ చిన్న గ్యాప్ వస్తుంది, ఇది స్పినోపాలటైన్ నాచ్ అంటారు. ఈ రెండు ఆర్బిటాల్ అండ్ స్పినాయిడ్ ప్రాసెసెస్ మధ్యలో నాచ్, ఆ నాచ్ వెళ్ళి స్పినాయిడ్ బోన్ తోటి అటాచ్ అయినప్పుడు ఇట్ విల్ ఫార్మ్ ఏ ఫోరామెన్, స్పినోపాలటైన్ ఫోరామెన్. ఓకే, సో ఓన్లీ మనకి పాలటైన్ బోన్ ఎప్పుడైనా అడిగితే జస్ట్ సింప్లీ మెన్షన్ దిస్ హారిజాంటల్ ప్లేట్స్, వర్టికల్ పర్పెండిక్యులర్ ప్లేట్, అండ్ దెన్ దీస్ ప్రాసెసెస్, 3 ప్రాసెస్. ఇది మనకి. సో నౌ విల్ గో ఇంటు సైనసెస్. సో దిస్ ఈస్ అనదర్ డిపిక్షన్ ఆఫ్ ఎథమాయిడ్. ఇప్పుడు మనం కొరోనల్ సెక్షన్లో చూస్తున్నాం 2 ఆర్బిట్స్. ఓకే, ఇది మిడ్ లైన్ మనకి పర్పెండిక్యులర్ ప్లేట్, దాని పక్కన లాబ్రింత్. ఓకే, కానీ ఇప్పుడు మనకి రైట్ ఈ అదర్ సైడ్, ఈ సైడ్ మనకి ఇది మాక్సిలరీ. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఈ పిక్చర్లో లెఫ్ట్ సైడ్ది కొంచెం బ్యాక్ సైడ్కి దాన్ని కట్ చేశారు. ఈ పిక్చర్లో ఇప్పుడు రైట్ సైడ్ది వాట్ ఎవర్ ఐఎమ్ ఇండికేటింగ్, అది కొంచెం ఫ్రంట్ కట్ చేశారు. సో అందుకని మాక్సిలరీ సైనస్ కనిపిస్తుంది కింద. సో అదర్వైజ్ దిస్ ఈజ్ ఇట్. సో
ఇందాక చెప్పిన లాబ్రింత్. సో దాని లోపల మనకి ఎథమాయిడల్ ఎయిర్ సెల్స్ ఇవన్నీ దీని లోపల ఉంటాయి. సో అందులో యూ కెన్ సీ superior concha, ఇది middle concha. ఓకే, ఇది inferior concha. Inferior concha is a separate one. Okay, so this is it. So we'll go into the sinuses, paranasal sinuses. సో దీనికి పర్టికులర్గా క్లియర్ కట్ పిక్చర్ లేదు. మన యాక్చువల్లీ బోన్లో మీరు అందరూ ఫ్రాంటల్ సైనస్ చూసారు. ఓకే, బోన్లో మనం దాని ఓపెనింగ్ చూసాం. ఓకే, సో విల్ జస్ట్ సీ. సో పారానసల్ ఎయిర్ సైనసెస్ అంటే ఏంటి మనకి? దే ఆర్ ఎయిర్ ఫిల్డ్ బోనీ స్పేసెస్. అంటే బోన్స్ లోపల ఎయిర్ గ్యాప్స్ వచ్చి బోన్స్ విల్ ఎన్లార్జ్ ఇన్ సైజ్ బట్ దేర్ వెయిట్ విల్ నాట్ ఇంక్రీజ్. సో లెస్ వెయిట్ తోటి బోన్స్ విల్ బి లుకింగ్ లార్జ్. సో దట్ ఈజ్ ఆల్సో మెంట్ టు గివ్ రెజొనెన్స్ టు ద వాయిస్ అనమాట. మనం మాట్లాడినప్పుడు వాయిస్ చిన్న స్లైట్ రెజొనేట్ అవుతుంది, లైట్గా ఎక్కువ అయినట్టు. సో ఆ క్వాలిటీ తీసుకురావడానికి ఎయిర్ సైనసెస్. సో మెయిన్లీ మనకి ఫ్రంటల్ ఎయిర్ సైనస్ అంటే మీకు సూపర్ సిలియరీ ఆర్చెస్. సో ఎగ్జాక్ట్లీ దాని వెనకాల ఉంటుంది ఫ్రంటల్ సైనస్. మాక్సిలరీ సైనస్ ఎగ్జాక్ట్లీ lateral side of the lateral wall of nose, అంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ యువర్ చీక్స్, మాక్సిలరీ సైనస్. స్పినాయిడల్ సైనస్ మనకి ఇన్నర్ మోస్ట్ ఉంటుంది, బాడీ ఆఫ్ స్పినాయిడ్లో ఉంది, పిరమిడల్ పిట్యూటరీ ఫోసా కింద. అండ్ దెన్ ఎథమాయిడల్, మీడియల్ వాల్ ఆఫ్ ఆర్బిట్, అప్పర్ పార్ట్ ఆఫ్ నోస్, ఈ రీజన్లో. So all these four sinuses have their openings into the lateral wall of the nose. Okay, so they are functioning to make the skull light in weight, and then they will warm up the inspired air. Okay, and then humidify. So air ni warm chestai, koncham humid chestai, and then they are sent into the system, body, and also resonance. Okay, so at birth, సో చిన్న పిల్లల్లో మనకి సైనసెస్ ఉండవు. ఓకే, సో ఎప్పుడైతే మనకి అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 6 to 7 years, సో ద టైమ్ ఆఫ్ ఎరప్షన్ ఆఫ్ పర్మనెంట్ టీత్. సో మిల్క్ టీత్ వచ్చి మనకి పడిపోవడం మొదలు పెడితే పర్మనెంట్ టీత్ రావడం మొదలు పెడతాయి అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 6 to 7 years. సో ఆ టైం నుంచి మనకి సైనసెస్ డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి. ఓకే, సో ఆ గ్రోత్ ఆఫ్ సైనసెస్ విల్ స్టార్ట్ దేర్, అండ్ దెన్ ప్యూబర్టీలో బాగా పీక్ వస్తుంది. సో మళ్ళీ ఓల్డ్ ఏజ్లో కూడా సైనసెస్ సైజు పెరుగుతుంది. ఎందుకు అంటే బోన్ సైజ్ తగ్గిపోతుంది, బోన్ రిజార్ప్షన్ వల్ల దాని సైజ్ తగ్గిపోతుంది. సో విల్ లుక్ ఇంటూ ఈచ్ ఇండివిజువల్ సైనస్. సో నౌ ఫస్ట్ ఫ్రంటల్ సైనస్. సో ఇందాక చెప్పినట్టు ఫ్రంటల్ సైనస్ ఎక్కడుంది మనకి? ఎగ్జాక్ట్లీ డీపర్ టు ద సూపర్ సిలియరీ ఆర్చ్. సో ఆ సూపర్ సిలియరీ ఆర్చ్ నుంచి వెనక్కి, అండ్ దెన్ అప్వర్డ్స్. సో అప్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ ద సూపర్ సిలియరీ ఆర్చ్ కొంచెం దూరం దాకా ఫ్రంటల్ సైనస్ ఉంటుంది మనకి. ఓకే, సో దాని ఓపెనింగ్ మీకు ఐడియా ఉంది ఇక్కడ, హయాటస్ సెమిలూనారిస్ దాని యాంటీరియర్ ఎండ్ దగ్గర. సో ఈదర్ ఇట్ ఓపెన్స్ అట్ ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ హయాటస్ సెమిలూనారిస్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ద ఇన్ఫండిబులం. నిన్న మనం చూసాం ఇన్ఫండిబులం. ఓకే, సో జనరల్లీ బాడీలో రైట్ అండ్ లెఫ్ట్, ఇది ఎథమాయిడ్ అవ్వచ్చు, మనకి మాక్సిలరీ అవ్వచ్చు. సో కొంచెం తేడాలు ఉంటాయి, బోత్ విల్ నాట్ బి ఈక్వల్ ఇన్ సైజ్. ఓకే, సో జనరల్లీ దాని మెజర్మెంట్స్ ఈస్ 2.5 centimeters ఇన్ ఈచ్ డైరెక్షన్. సో అంటే హైట్లో, విడ్త్లో, యాంట్రో పోస్టీరియర్ ఫ్రంటల్ సైనస్ 2.5 centimeters ఉంటుంది. సో అది మీడియల్ వాల్ ఆఫ్ ఆర్బిట్ దగ్గర కూడా వస్తుంది కొంచెం డౌన్కి. సో ఈ ఫ్రంటల్ సైనసెస్ పర్టికులర్లీ ఆర్ మోర్ డెవలప్డ్ ఇన్ మేల్స్ కంపేర్డ్ టు ఫీమేల్స్, ఎందుకంటే బోన్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఓకే, సో దీనికి ఆర్టీరియల్ సప్లై ఈజ్ సూప్రాఆర్బిటల్ ఆర్టరీ. సో సిమిలర్లీ వీనస్ డ్రైనేజ్ ఈజ్ సూప్రాఆర్బిటల్ వెయిన్, దాని నుంచి ఇట్ కెన్ గో టు సుపీరియర్ ఆప్థాల్మిక్ వెయిన్. అండ్ లింఫాటిక్ డ్రైనేజ్ అంటే ఆల్వేస్ రిమెంబర్ మిడ్ పార్ట్ ఆఫ్ ద ఫోర్ హెడ్ నుంచి మీడియల్ హాఫ్ ఆఫ్ ద ఐలెట్స్, నోస్, ఇవన్నీ కూడా వెళ్ళి సబ్మాండిబులర్ వరకు వెళ్తాయి. ఓకే, సో నర్వ్ కూడా సూప్రాఆర్బిటల్ నర్వ్. సో వెరీ స్మాల్ సైనస్ అంటే లైక్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్, అంటే మీకు అట్లా చిన్నగానే ఉంది సిలబస్. సో నౌ కమ్ టు maxillary. సో maxillary is important. So maxillary sinus so lies in the body of the maxilla, అది కూడా particularly medial side or medial surface కి దగ్గరగా. సో ఇది అన్నిటికన్నా లార్జెస్ట్ సైనస్. ఓకే,
ఓకే, సో దీని పిరమిడల్ షేప్, దాని బేస్ టువర్డ్స్ ద నోస్, అపెక్స్ టువర్డ్స్ ద జైగోమాటిక్ ప్రాసెస్ ఈ సైనస్. సో దీని ఓపెనింగ్ కూడా మీకు ఐడియా ఉంది, ఇంటూ ద హయాటస్ సెమిలూనారిస్. సో దాని మిడ్ పాయింట్లో, అంటే ముందు ఫ్రంటల్, తర్వాత యాంటీరియర్ ఎథ్మోయిడల్ సైనస్ ఓపెనింగ్, ఆ తర్వాత మాక్సిలరీ సైనస్ ఓపెనింగ్ హయాటస్ సెమిలూనారిస్లో. సో దాని బిలో లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింట్. సో నార్మల్లీ మాక్సిలరీ సైనస్ ఓపెనింగ్ ఈజ్ వెరీ లార్జ్, బట్ ఇట్ ఈస్ క్లోజ్డ్ ఆర్ మేడ్, అంటే అది కొన్ని సెంటీమీటర్స్ దాకా ఉంటుంది, అది 3 to 4 centimeters, బట్ దట్ ఈస్ మేడ్ టు లెస్ దాన్ 3 or 4 mm బికాస్ ఆఫ్ ఇందాక మనం చెప్పుకున్న బోన్స్. ఏంటది? అన్సినేట్ ప్రాసెస్ ఆఫ్ ద ఎథమోయిడ్, అట్లాగే లాక్రిమల్ బోన్, పార్ట్ ఆఫ్ ద లాక్రిమల్ బోన్, కింద నుంచి ఇన్ఫీరియర్ నేసల్ కోంక, వెనకాల నుంచి పర్పెండిక్యులర్ బిట్ ఆఫ్ పాలటైన్ బోన్, అండ్ దెన్ మ్యూకోసా. ఇవన్నీ కలిపి ఓవరాల్గా దాని సైజ్ని మొత్తం తగ్గించేసి 1 or 2 4 mm వదులుతాయి, చిన్నవి. ఈచ్ 4 mm ప్రాబ్లీ విల్ బి అరౌండ్ 2 mm. ఓకే, సో దీని మెజర్మెంట్స్: హైట్ 3.5 centimeters, ఓకే, అండ్ దెన్ దాని విడ్త్ 2.5 centimeters, అగైన్ యాంట్రోపోస్టీరియర్ 3.5 centimeters. ఓకే, సో దీని రూఫ్, ఇఫ్ యూ కెన్ క్లియర్లీ సీ, రూఫ్ ఆఫ్ maxillary sinus is floor of the orbit. ఓకే, దీని ఫ్లోర్ ఏంటది? మనకి అల్వియోలర్ ప్రాసెస్ ఆఫ్ ద maxilla. సో అంటే రూఫ్ ఆఫ్ ద మౌత్ కొంచెం దగ్గరకు వస్తుంది, అంటే యాక్చువల్లీ టీత్కి అప్పర్ పార్ట్, రూట్ ఆఫ్ ద టీత్స్ అన్ని అక్కడికి వస్తాయి. ఓకే, అట్లాగే ఫ్లోర్ ఆఫ్ ద నోస్, ఇది ఫ్లోర్ ఆఫ్ ద నోస్. సో దీనికంటే ఒక 1 centimeter కానీ అంతకంటే కొంచెం ఎక్కువగా కిందకు ఉంది maxillary sinus ఫ్లోర్. సో అంటే maxillary sinus సెక్రేషన్స్ అక్యుములేట్ అయితే అది 2 centimeters దాటితే కానీ అది బయటికి రాలేదు. ఓకే, అంటే గ్రావిటీ తోటి డ్రైనేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో అట్లాగే ఫ్లోర్ ఆఫ్ ద maxillary sinus లో చాలా ఎలివేషన్స్ ఉంటాయి. ఆ ఎలివేషన్స్ ఆర్ ఆల్ ప్రొడ్యూస్డ్ బై ద రూట్స్ ఆఫ్ ద టీత్, అప్పర్ మోలార్ అండ్ ప్రీమోలార్ టీత్. అట్లాగే మనకి కెనైన్ టూత్, అది కూడా దాని మీడియల్ వాల్ దగ్గరికి వస్తుంది. దాని రూట్ చాలా డీప్గా వెళ్ళగలదు. సో అన్ని సైనసెస్లోకి ద ఫస్ట్ సైనస్ టు డెవలప్ ఈస్ ద maxillary sinus. సో దీని ఆర్టీరియల్ సప్లై ఈస్ మెయిన్లీ ఇన్ఫ్రా ఆర్బిటాల్ ఆర్టరీ అండ్ దెన్ ఫేషియల్ ఆర్టరీ మనకి ఫ్రంట్ సైడ్ నుంచి, అట్లాగే గ్రేటర్ పాలటైన్ ఆర్టరీ. ఓకే, గ్రేటర్ పాలటైన్ కెనాల్ అనేది ఈ మ్యాక్సిల్లా బోన్కి, దాని వెనకాల మన పాలటైన్ బోన్కి వాటి మధ్యలోంచి పాస్ అవుతుంది, గ్రేటర్ పాలటైన్ ఫోరామెన్. సో దానిలోంచి గ్రేటర్ పాలటైన్ ఆర్టరీ పాస్ అవుతుంది. సో ఫ్రంట్ నుంచి ఫేషియల్ ఆర్టరీ, దీని లోపల ఇంట్రా ఆర్బిటల్ ఆర్టరీ, వెనకాల గ్రేటర్ పాలటైన్ ఆర్టరీ. సో వీనస్ డ్రైనేజ్ ఒకవేళ ఫ్రంట్కి వస్తే ఫేషియల్ వెయిన్కి, లేదంటే థెరికాయిడ్ ప్లెక్సస్ ఆఫ్ వెయిన్స్. లింఫాటిక్, యాజ్ ఐ సెడ్, సబ్మాండిబులర్. సో నర్వ్ సప్లై మనకి, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, పోస్టీరియర్ సుపీరియర్ అల్వియోలర్ బ్రాంచెస్ maxillary, అట్లాగే ఇన్ఫ్రా ఆర్బిటాల్ది యాంటీరియర్ సుపీరియర్ అండ్ మిడిల్ సుపీరియర్ అల్వియోలర్ బ్రాంచెస్, ఇన్ఫ్రా ఆర్బిటల్ నర్వ్ బ్రాంచెస్. సో ఆ బ్రాంచెస్ రెండు కూడా బోన్, మాక్సిలా బోన్ లోపల నుంచి ట్రావెల్ అయ్యి, అండ్ దెన్ దే మిడిల్ సుపీరియర్ ఏమో లేటరల్ సైడ్ ఆఫ్ ద సైనస్ వస్తుంది, యాంటీరియర్ సుపీరియర్ ఏమో మీడియల్ సైడ్ ఆర్ ఫ్రంట్ ఆఫ్ ద సైనస్ వస్తుంది, వచ్చి టీత్కి సప్లై చేస్తాయి, ఆల్సో maxillary sinusకి. సో దిస్ ఈస్ అబౌట్ maxillary sinus. సో విల్ కమ్ టు స్పినాయిడల్. సో స్పినాయిడల్ సైనస్ 2. సో బాడీ ఆఫ్ ద స్పినాయిడ్ లో 1 on each సైడ్, రైట్ స్పినాయిడల్ సైనస్, లెఫ్ట్ స్పినాయిడల్ సైనస్, రెండు ఉంటాయి, మధ్యలో చిన్న పార్టీషన్ ఉంటుంది అంతే, స్మాల్ సెప్టమ్. సో అగైన్ దీస్ టూ ఆర్ ఇన్ఈక్వల్ ఇన్ సైజ్. ఓకే, సో ఇవి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి మీకు? సో ఓపెనింగ్ ఇంటూ ద పోర్షన్ సుపీరియర్ టు ద సుపీరియర్ కోంకా, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ స్పినోఎథమోయిడల్ రిసెస్. ఓకే, సో ఈ సైనస్, స్పినాయిడల్ సైనస్ కి రిలేషన్స్ ఏముంది? దాని పైన ఏముంది? స్పినాయిడల్ సైనస్ పైన పిట్యూటరీ ఫోసా, సో పిట్యూటరీ గ్లాండ్, అంతకన్నా పైకి వెళ్తే ఆప్టిక్ కయాస్మా. దీనికి స్పినాయిడల్ సైనస్ కి లేటరల్ గా ఎగ్జాక్ట్లీ క్యావర్నస్ సైనస్ విత్ ఆల్ ఇట్స్ కంటెంట్స్, అంటే ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఆ నర్వ్స్ అంటే లైక్ 3rd, 4th, 5th నర్వ్స్, 6th నర్వ్, ఇవన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఆర్టీరియల్ సప్లై మెయిన్లీ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, దానికి దగ్గరగా పాస్ అవుతుంది, అట్లాగే పోస్టీరియర్ ఎథమోయిడల్ ఆర్టరీ ఆల్సో విల్ సప్లై. సో వీనస్ డ్రైనేజ్ ఈదర్ దానికి దగ్గరగా ఉన్నది ఏంటి, క్యావర్నస్ సైనస్, కానీ జస్ట్ అది విత్ ఇన్ ద స్కల్ బయటికి రాగానే టెరికాయిడ్ ప్లెక్సస్. సో వన్ ఆఫ్ దీస్ టూ విల్ బి ద వీనస్ డ్రైనేజ్. సో లింఫాటిక్ డ్రైనేజ్ ఇక్కడ మాత్రం స్పినాయిడల్ సైనస్ విల్ గో ఇంటు ద రెట్రోఫారింజియల్ lymph nodes.
So nerve supply is from the pterygopalatine ganglion and posterior ethmoidal nerve. Okay, posterior ethmoidal nerve is the nerve supply for sphenoidal air sinus as well as ethmoidal air sinuses. Posterior ethmoidal. So now come to ethmoidal. So ethmoidal air sinuses are many in number. Okay. So frontal manaki almost okate undi, one on each side, maxillary kuda one on each side, sphenoidal one on each side. But ethmoidal, on each side you have many different air cells. So they are grouped into anterior, middle and posterior ethmoidal air cells. Okay. So these air spaces are within the labyrinth, within the ethmoidal labyrinth. Okay. ఈ రీజియన్లో మొత్తం ఉంటుంది, దాని లోపల ఉంటాయి ఫ్రంట్ టు బ్యాక్. సో ఈ ఎథమాయిడల్ సెల్స్ ఇప్పుడు పైన ఉన్న ఎథమాయిడల్ సెల్స్ ఓపెన్గా ఉంటాయి, కానీ దే ఆర్ క్లోజ్డ్ బై ద ఆర్బిటల్ ప్లేట్ ఆఫ్ ఫ్రంటల్ బోన్. ఓకే. అట్లాగే లాటరల్ సైడ్ క్లోజ్డ్ బై యాంటీరియర్గా లాక్రిమల్ బోన్. కొంచెం పార్ట్ ఆ లాక్రిమల్ బోన్ వచ్చి దాన్ని క్లోజ్ చేస్తుంది ఎయిర్ సెల్ని, అదర్వైజ్ ద ఎయిర్ సెల్స్ ఆర్ ఓపెన్. ఓకే. అట్లాగే వెనకాల స్పినాయిడల్ బోన్ విల్ క్లోజ్ సమ్ ఎయిర్ సెల్స్. ఓకే. అట్లాగే ఆర్బిటాల్ ప్రాసెస్ ఆఫ్ పాలటైన్ బోన్, సో అది కూడా కొంచెం. సో ఇవన్నీ కలిపి ఆ ఎయిర్ సెల్స్ని కంప్లీట్ చేస్తాయి, క్లోజ్ చేసి కంప్లీట్ ఎయిర్ సెల్స్లో ఉంటాయి. సో యాంటీరియర్ ఎథమాయిడల్ ఎయిర్ సెల్స్ ఆర్ సైనస్. సో అందులో ఎన్ని ఉంటాయి మనకి ఎయిర్ సెల్స్? 1 to 11 ఎయిర్ సెల్స్ ఉంటాయి యాంటీరియర్ ఎథమాయిడల్ సైనస్లో. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఓపెనింగ్ ఇన్ టు ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద హయాటస్ సెమిలునారిస్, జస్ట్ బిహైండ్ ద ఓపెనింగ్ ఆఫ్ ఫ్రంటల్ ఎయిర్ సైనస్. సో వీటి నర్వ్ సప్లై ఇస్ యాంటీరియర్ ఎథమాయిడల్ నర్వ్, ఆర్టీరియల్ సప్లై కూడా యాంటీరియర్ ఎథమాయిడల్ ఆర్టరీ, వెయిన్ కూడా యాంటీరియర్ ఎథమాయిడల్ వెయిన్. సో వీటి లింఫాటిక్స్ ఇన్ టు ద ఫేస్, సబ్మాండిబులర్. మిడిల్ ఎథమాయిడల్ సైనస్, మిడిల్ ఎథమాయిడల్ సైనస్ అండ్ పోస్టీరియర్ ఎథమాయిడల్ సైనస్ లో ఈచ్ మే హ్యావ్ 1 to 7 ఎయిర్ సెల్స్. ఓకే. సో ఇవి యూ ఆల్ నో, మిడిల్ ఎథమాయిడల్ ఎయిర్ సైనస్ ఈజ్ ఓపెనింగ్ ఆన్ టు ద ఎథమాయిడల్ బుల్లా, దాని కిందనే హయాటస్ సెమిలునారిస్ ఉంది. సో ఇట్ ఈస్ ఓపెనింగ్ ఆన్ టు ద ఎథమాయిడల్ బుల్లా. సో ఇది కూడా సప్లైడ్ బై యాంటీరియర్ ఎథమాయిడల్ నర్వ్ అండ్ వెజల్స్, అట్లాగే టెరిగోపాలటైన్ గ్యాంగ్లియాన్ నుంచి బ్రాంచెస్ ఉన్నారు. ఓకే. లింఫాటిక్స్ అగైన్ ఇంటు ద సబ్మాండిబులర్ lymph nodes. So now come to the posterior ethmoidal. So posterior ethmoidal air sinuses will have 1 to 7 air cells. So these are opening into the superior meatus, okay, below the superior concha. So this is supplied by posterior ethmoidal nerve and then artery and then the corresponding vein, atlage pterygopalatine ganglion. So only posterior ethmoidal sinus may drain into retropharyngeal, atlage sphenoidal kuda drains into retropharyngeal lymph nodes. సో నిన్న కూడా మనం యాక్చువల్లీ వీ హావ్ డిస్కస్ సంథింగ్ అబౌట్ ద క్లినికల్ ఆస్పెక్ట్ ఆఫ్ సైనస్. ఓకే. సైనసైటిస్, దాని ఇన్ఫెక్షన్ వస్తాయి. ఒకవేళ ఏమైనా డస్ట్, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కార్బన్ పార్టికల్స్ ఇవన్నీ అట్లాంటివి, కొన్నిసార్లు వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ పార్టికల్స్ చాలా హాట్ కూడా ఉండొచ్చు. సో అట్లాంటివి, సో దే కెన్ ఎంటర్ ద నోస్, దే కెన్ ఎంటర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద సైనసెస్. సో అప్పుడు అవి దే యాక్ట్ యాజ్ ఇరిటెంట్స్, అప్పుడు కూడా ఐటిస్ రావచ్చు, ఇన్ఫ్లమేషన్. సో ఎనీ సైనస్ కెన్ గివ్ యూ హెడేక్. ఓకే. అది ఒకవేళ ఎక్కువ అయ్యి దానిలో ఇరిటేషన్ ఎక్కువ అయితే దెన్ డిశ్చార్జ్ వస్తుంది. ఆ డిశ్చార్జ్ ఏంటి? టు క్లీన్ ద సిస్టమ్. సో అప్పుడప్పుడు పస్ వచ్చేస్తే డిశ్చార్జ్ కెన్ బి థిక్. ఓకే. ప్యూరులెంట్ అంటే అది గ్రీనిష్ yellowish ఆ కలర్లోకి వస్తుంది. సో దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ ట్రాన్స్ ఇల్యూమినేషన్. అంటే ఇప్పుడు ఎవరినన్నా నోరు తెరవమని చెప్పి డార్క్ రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళు నోరు తెరిచి వాళ్ళ నోట్లో టార్చ్ లైట్ వేసారనుకోండి, వాళ్ళ సైనస్ బోన్స్, సైనస్ అన్ని క్లియర్గానే ఉంటే యూ విల్ సీ ద ఇల్యూమినేషన్. అంటే ఆ బోన్స్లో కొంచెం లైట్ వస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. ఓకే. ఇది చాలా పాత పద్ధతి. అట్లాగే ఎక్స్రే పిఎన్ఎస్ అంటే ఎక్స్రే పారానెసల్ సైనసెస్, ఒక యాంగిల్లో తీస్తారు ఎక్స్రే. సో అందులో మీకు మ్యాక్సిమం సైనసెస్ కనిపిస్తాయి. ఓకే. సో ఏదైనా సైనస్ ఎఫెక్ట్ అయితే దట్ విల్ బికమ్ ఒపేక్. మామూలుగా ఇప్పుడు ఎక్స్రే తీసినప్పుడు మనకి ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ ఇన్ ద బాడీ డార్క్ బ్లాక్గా కనిపిస్తాయి. సో కానీ అందులో అప్పుడు పస్ ఫిల్ అయి ఉందనుకోండి, ఇట్ విల్ అపియర్ ఒపేక్, మొత్తం ట్రాన్స్పరెంట్గా బ్లాకిష్ అట్లా ఉండదు ఎక్స్రేలో. సో విల్ సీ సమ్ ఎక్స్రేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సిలబస్. సో మాక్సిలరీ సైనస్ అన్నిటికన్నా మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్డ్, ఒకటి డైరెక్ట్లీ నోస్ ఎయిర్కి ఎక్స్పోజర్ ఉంటుంది, రెండోది టూత్తో కూడా వస్తుంది అక్కడికి. సో టీత్లో ఇన్ఫెక్షన్ ఉన్నా అది మాక్సిలరీ సైనస్ వెళ్తుంది, ఎందుకంటే టీత్ రూట్స్ అన్ని కూడా మాక్సిలరీ సైనస్ ఫ్లోర్లోకి ప్రొజెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు జస్ట్ ఆల్మోస్ట్ మాక్సిలరీ వాల్ మొత్తం పియర్స్ చేసుకుని వెళ్ళి ఓన్లీ మ్యూకస్ మెంబ్రేన్ కింద దీని రూట్స్ ఉంటాయి. సో ఈ
ఈ రూట్లో ఏమైనా డికే ఆర్ పస్ అట్లాంటిది వచ్చిందంటే సైనస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అట్లాగే మాక్సిలరీ సైనస్ డ్రైనేజ్ ఇస్ డిఫికల్ట్. ఎందుకు అంటే దాని ఓపెనింగ్ ఈజ్ ఎట్ హైయర్ లెవెల్, దాని ఫ్లోర్ ఈజ్ ఎట్ లోవర్ లెవెల్. సో గ్రావిటీ ప్రకారం డ్రైన్ అవ్వదు. మనం పడుకున్నప్పుడు అటు తిరిగినప్పుడు ఇటు తిరిగినప్పుడు బయటికి రాగలదు అది. సో దాన్ని ఎప్పుడన్నా బాగా ఇన్వాల్వ్ అయితే అది, సో దాన్ని క్లీన్ చేయడానికి 2 ప్రొసీజర్స్ వాడతారు. ఓకే, యాంట్రమ్ పంక్చర్. సో యాంట్రమ్ పంక్చర్ అంటే ఇన్ఫీరియర్ మియాటస్ అంటే ఇన్ఫీరియర్ కొంక కింద అక్కడ నుంచి దాన్ని హోల్ చేస్తారు. ఓకే, హోల్ చేస్తే అక్కడ నుంచి దాన్ని డ్రైన్ చేస్తారు ఒక పొజిషన్లో, అంటే హెడ్ని అటు సైడ్కి బెండ్ చేసి ఓపెనింగ్ సైడ్స్కి. లేదా ఇంకొకటి ఇక్కడ కెనైన్ ఫోసా. సో కెనైన్ టూత్కి పైన లేటరల్గా ఉన్న కెనైన్ ఫోసా నుంచి ఒక ఓపెనింగ్ అప్వర్డ్స్ ఇంటూ ద ఫ్లోర్ ఆఫ్ ద మాక్సిలరీ. సో అక్కడికి వెళ్తారు. సో దాన్ని కాల్డ్వెల్ లుక్ ఆపరేషన్ అంటారు. సో అది కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉంది. సో సింప్లీ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ద నేమ్. సో దీస్ 2 ఆర్ ద ప్రొసీజర్స్ టు డ్రైన్ ద మాక్సిలరీ సైనస్. సో ఈ ఫ్రాంటల్ సైనసైటిస్, ఎథ్మోడల్ ఎయిర్ సైనసైటిస్, దీనిది కూడా స్పినాడల్, ఇవన్నీ కూడా కామనే. సో మోడర్న్ లైఫ్లో వీఆర్ ఎక్స్పోజ్ టు మోర్ పొల్యూషన్, మోర్ డస్ట్, మోర్ గ్యాసెస్, మోర్ ఇరిటెంట్స్. మన సైలెన్సర్స్ ఆఫ్ ద వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ పార్టికల్స్ అన్నిటికీ కూడా